ప్రతి ఏడు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు ఈసారి కూడా వారిని అలరించనున్నాయి. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. అందరికీ నచ్చేలా 17 రంగులు 225 డిజైన్లతో తయారైన ఈ చీరలు అన్ని జిల్లాలకు చేరుకుంటున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ పండుగ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవిని గౌరమ్మగా కొలుస్తూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి మహిళ కొత్త బట్టలు ధరించి పూజలు నిర్వహించుకోవాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 2018లో నిర్ణయించారు. అదే సమయంలో నేతన్నలకు అండగా ఉండాలని చేనేత చీరల తయారీకి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. లో దాదాపు 70 లక్షలు, 2019లో 76 లక్షలు, 2020లో 96 లక్షల చీరలను పంపిణీ చేశారు. ఈ ఏడాది 1,05 లక్షల చీరలను రెడీ చేస్తున్నారు. మొత్తంగా బతుకమ్మ చీరలు 17 రంగులు 255 డిజైన్లలో ఒక్కొక్క రంగులో 15 డిజైన్లను తయారు చేస్తున్నారు. ఇక అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 6లోగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈసారి కూడా 18 ఏళ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరున చీరల పంపిణీ ప్రారంభించి అక్టోబర్ 6లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మంది అర్హులైన మహిళలుండగా గత ఏడాది దాదాపు 96 లక్షల మంది బతుకమ్మ చీరలు తీసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి 333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో 1 కోటికి పైగా చీరలను తయారు చేయిస్తోంది. 3 జిల్లాల్లోని పవర్ లూమ్స్ కు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో సిరిసిల్లాలోని పవర్ లూమ్స్ కు 75 లక్షలు, వరంగల్లో 13 లక్షలు, కరీంనగర్లో 12 లక్షల చీరలు తయారు చేశారు. ఇప్పటికే 80 లక్షల చీరలు రెడీ అయ్యాయి. ఇక 25 లక్షల చీరలు మరో 15 రోజుల్లోపు సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో 42 లక్షల చీరలను 18 జిల్లాలకు తరలించి గోదాముల్లో భద్రపరిచారు. మిగిలిన జిల్లాలకు మరో 15 రోజుల్లో చీరలు చేరనున్నాయి.